మనం గుడికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం కదా, చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇంతకీ అది కేవలం భక్తితో చేసే పనేనా, లేకపోతే దాని వెనక మనకు తెలియని ఏదైనా పెద్ద రహస్యం దాగుందా? పదండి, ఈరోజు ఆ సీక్రెటేంటో తెలుసుకుందాం. అవును, ఇదే ప్రశ్న. అసలు గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? ఇది మనం ఎప్పటినుంచో చూస్తున్నదే, మనలో చాలామంది చేసేదే. అయినా దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? పైకి కనిపించే దానికంటే లోపల చాలా పెద్ద విషయమే ఉంది. సమాధానం కేవలం నమ్మకంలో లేదు, భౌతిక శాస్త్రంలో ఉంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని ఇది నిజం. ఈ పాతకాలం నాటి ఆచారం వెనక ఒక సాలిడ్ సైంటిఫిక్ రీజన్ ఉందని ఈ సోర్స్ చెప్తోంది. ఇది జస్ట్ భక్తి మాత్రమే కాదు, ఇది ప్యూర్ ఫిజిక్స్. ఎనర్జీ, మ్యాగ్నెటిజం, మన బాడీకి వీటికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ గురించన్నమాట. సరే, అయితే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా ఒక గుడిని ఒక పవర్ హౌస్ అని ఎందుకంటున్నారో చూద్దాం. అసలు ఆ శక్తి అంతా ఎక్కనుండొస్తోంది? ఆ శక్తి కేంద్రం పేరే గర్భగృహ. మనం గుడికి వెళ్ళినప్పుడు మూల విరాట్టుండే చోటు. అది మనకు గుడిలో గుండెకాయలాంటిది. అయితే ఈ సోర్స్ ప్రకారం అది కేవలం దేవుడి విగ్రహం ఉండే చోటు మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ సెంటర్. చెప్పాలంటే ఒక పెద్ద కనిపించని బ్యాటరీ లాంటిది. అది తన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ ఎనర్జీ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. మన పూర్వీకులు భూమిలోంచొచ్చే సహజమైన మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడైతే చాలా బలంగా ఉంటాయో అలాంటి ప్రదేశాల్ని కరెక్టుగా కనిపెట్టేవారు. ఆ తర్వాత అక్కడ దేవుడి విగ్రహం కింద ఒక కాపర్ ప్లేట్, అంటే ఒక రాగి యంత్రాన్ని పెట్టేవాళ్లు. దానివల్ల ఆ న్యాచురల్ ఎనర్జీ ఇంకా కొన్ని రెట్లు పెరిగేదన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఛార్జింగ్ స్టేషన్, ఒక పవర్ హౌస్ ఉంది. మరి మనం అక్కడి నుండి ఎనర్జీని ఎలా తీసుకోవాలి? ఇక్కడే మనం ఏ డైరెక్షన్లో తిరుగుతున్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. అదేంటంటే, గుడి గర్భగృహాన్ని ఒక పెద్ద మ్యాగ్నెట్ అనుకుందాం. మరి మన శరీరం ఒక కండక్టర్, అంటే కరెంట్ను పాస్ చేసే ఒక వైర్ లాంటిది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, డైనమో ఎఫెక్ట్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. మనం క్లాక్ వైజ్లో, అంటే గడియారం ముళ్ళు తిరిగే డైరెక్షన్లో గుడి చుట్టూ తిరిగినప్పుడు ఆ గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మన బాడీలోకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ ఒక బ్యాటరీలా ఛార్జ్ అవుతుంది. కానీ అదే మనం యాంటీ క్లాక్ వైజ్లో, అంటే రివర్స్లో తిరిగామనుకోండి, ఎఫెక్ట్ కూడా రివర్స్ అవుతుంది. మనలో ఉన్న ఎనర్జీ బయటికి పోతుంది. అందుకే పెద్దవాళ్లు ఎప్పుడూ గుడిలో సవ్యదిశలోనే ప్రదక్షిణలు చేయమని చెప్తారు. రైట్. సో పవర్ హౌస్ ఉంది, కరెక్ట్ డైరెక్షన్లో కూడా తిరుగుతున్నాం. కానీ ఎన్నిసార్లు తిరగాలి? ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఉంది. ఆ నంబర్ వెనక్కున్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 3. ఈ నంబర్ చాలా చాలా స్పెషల్. కనీసం 3 ప్రదక్షిణాలు ఎందుకు చేయాలంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సోర్స్ ప్రకారం మనం 3 సార్లు ప్రదక్షిణ పూర్తి చేసినప్పుడు మనలోని 3 ముఖ్యమైన శక్తులు, అంటే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్, ఈ 3 ఒకదానికొకటి సింక్ అవుతాయట. అంటే మనల్ని లోపలి నుండి బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ అన్నమాట. బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తోంది. సరే, 3 మినిమం. మరి ఆ తర్వాత కూడా ఎప్పుడూ 3, 5, 9, 11 ఇలా ఆడ్ నంబర్స్లోనే ఎందుకు చేయాలి? ఈవెన్ నంబర్ దగ్గర, అంటే సరిసంఖ్య దగ్గర ఎందుకు ఆపకూడదు? దానికి సమాధానమే ఫ్రీక్వెన్సీ లాక్. ఇదెలా ఉంటుందంటే, మనం ఒక పాట పాడుతున్నామనుకోండి, దాన్ని కరెక్ట్ నోట్తో ముగిస్తేనే వినడానికి బాగుంటుంది. అలాగే మనం ప్రదక్షిణను ఒక బేసి సంఖ్యతో ముగించినప్పుడు మన బాడీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ గుడి ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. అదే లాక్ అవడం అంటే. ఒకవేళ సరిసంఖ్యతో మధ్యలోనే ఆపేశామనుకోండి, ఆ కనెక్షన్ సగంలోనే ఆగిపోతుంది. అపశృతిలో పాట ఆపేసినట్టుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం ఎనర్జీ సర్క్యూట్లో ఫైనల్ పీస్, కానీ చాలా ముఖ్యమైనది, అదేంటంటే చెప్పులు లేకుండా నడవటం. అసలు చెప్పులు లేకుండా ఎందుకు నడవాలి? చెప్పులు లేకుండా నడిచినప్పుడు 2 విషయాలు జరుగుతాయి.
ఒకటి, మన అరికాళ్ల కింద ఉండే వేలాది నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది ఒక రకమైన ఆక్యుప్రెషర్ లాంటిది. దీనివల్ల మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక రెండోది, చాలా ముఖ్యమైనది, భూమిలో ఉండే జియోమాగ్నెటిక్ ఎనర్జీని మన బాడీ నేరుగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీన్నే ఎర్తింగ్ అంటారు. అంటే సర్క్యూట్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు అన్ని డాట్స్ని కలుపుదాం. స్టెప్ 1 గుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం. స్టెప్ 2 ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి క్లాక్ వైజ్లో తిరగడం. స్టెప్ 3 ఫ్రీక్వెన్సీ లాక్ కోసం బేసిస్ సంఖ్యలో పూర్తి చేయడం. అండ్ ఫైనలీ స్టెప్ 4 చెప్పులు లేకుండా నీళ్లతో కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీని గ్రౌండ్ చేయడం. ఈ 4 కలిసినప్పుడే ఆ ఎనర్జీ సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. చివరిగా ఒక ప్రశ్న. ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ప్రదక్షిణ చేయడం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారంలా అనిపిస్తుందా, లేక మన పూర్వీకులు మనకిచ్చిన ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ ప్రోటోకాల్లా అనిపిస్తోందా? ఆలోచించాల్సిన విషయమే కదా.